రైట్ ఇక ఈ అంశాలకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధులు కిరణ్, వేణు, సందీప్, సాంబా అందుబాటులో ఉన్నారు. రైట్ ఇక టాప్ 4 డీటెయిల్స్లోకి వెళ్లే ముందు నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. లోక్సభ స్థానాలు 850కి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. రాష్ట్రాలకు 815 లోక్సభ స్థానాలు, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలకు 35 లోక్సభ స్థానాలు ఉన్నట్లు తెలిపింది. రాజ్యాంగ సవరణ బిల్లుపై ఎంపీలకు సమాచారం అందజేసింది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. లోక్సభ స్థానాలు 850కి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. రాష్ట్రాలకు 815 లోక్సభ స్థానాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 35 లోక్సభ స్థానాలు ఉండనున్నట్లు తెలిపింది. రాజ్యాంగ సవరణ బిల్లుపై ఎంపీలకు కూడా సమాచారం అందజేసినట్టు తెలిసింది. రైట్ రాజ్యాంగ సవరణ సంబంధించి ఎంపీలకు కూడా సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. మొత్తానికి లోక్సభ స్థానాలకు 850కి పెంచాలని కూడా ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిసింది. కేంద్రం దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి సురేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. సురేష్ చెప్పండి, మొత్తానికి ఎట్టకేలకు ఏదైతే రాజ్యాంగ సవరణకు సంబంధించి ఎంపీలకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. మొత్తం 850 లోక్సభ స్థానాలు పెంచాలని కూడా కేంద్రం ప్రతిపాదన చేసినట్టు తెలిసింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఆర్టికల్ 82 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం రాజ్యాంగం చట్టపరమైనటువంటి ఆధారంగా ప్రతి జనగణనను తీసుకొని ఈ ఆర్టికల్ 170 ప్రకారం ప్రస్తుతం నియోజకవర్గాల పునర్విభజన తీసుకునే దిశగా లోక్సభ అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులు, సీట్ల సంఖ్యను జనాభా మార్పుల ప్రకారం తిరిగి నిర్ణయించేందుకు ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియాను తీసుకొచ్చింది. ఫైనల్ నిర్ణయాలను కేంద్రం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. 850 వరకు లోక్సభ స్థానాలు ఉండే దిశగా ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసినటువంటి సమాచారం. ఇటు జనాభాధికంగా భౌగోళిక విస్తీర్ణం ఆధారంగా SC/ST రిజర్వేషన్ నిష్పత్తిని బేస్ చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. గతంలో చూసుకుంటే 1952, 63, 73, 2002 గత రెండులో డీలిమిటేషన్స్ జరిగినటువంటి సిచ్యువేషన్. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా అమలు చేసే దిశగా మొత్తం 16, 17, 18 3 రోజుల పాటు పార్లమెంట్ ను ప్రత్యేక సమావేశాలకు పిలిచినటువంటి పరిస్థితి. ఇందులో మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి అమెండ్మెంట్ తీసుకొచ్చి అమలు చేసే దిశగా, అలాగే ఈ సీట్ల పెంపు అంశం విషయం పైన కూడా కేంద్రం బిల్లును పాస్ చేసే దిశగా ముందుకెళ్తున్నటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. జనాభా దిశగా అసమానతలు ఉన్నటువంటి విషయం కారణంగా ఇటు నార్త్ స్టేట్స్ అలాగే సౌదర్న్ స్టేట్స్ కు సంబంధించి ప్రస్తుతం అయితే గొడవ ఆయా రీజనల్ పార్టీస్, నేషనల్ పార్టీస్ వ్యక్తపడుతున్నటువంటి పరిస్థితి. జనాభా ప్రతిపాదికంగా ముందుకెళ్తున్నటువంటి విషయం కాబట్టి సదరన్ పార్ట్స్ లో పూర్తి స్థాయిలో పాపులేషన్ కంట్రోల్ ఉంది. దాంతో పాటు డెమోగ్రఫీ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేనటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి సదరన్ స్టేట్స్ మాత్రం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు యూపీ జనాభాను చూసుకుంటే 24 కోట్ల పైన ఉంది. పాపులేషన్ ఇంబ్యాలెన్స్ ఉన్నటువంటి అవకాశాలు సౌత్ లో, నార్త్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కారణంగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి నియోజకవర్గాల పెంపు పైన రీజనల్ పార్టీస్ ప్రధానంగా వీటిని అబ్జెక్షన్ చేసిన దిశగా
ముందుకెళ్తుంది. ఉత్తర రాష్ట్రాలకు ఎక్కువగా ఎంపీ స్థానాలను కేటాయించే దిశగా ఈ నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పాపులేషన్ పరంగా దీన్ని కాంగ్రెస్ తో పాటు రీజనల్ పార్టీస్ వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఓకే రైట్, థ్యాంక్ యూ సురేష్.